గారు వెలగంటి పురుషోత్తం గారు గణేశ్వరి రాజగిరి గారు మరియు ఈ విశ్వబ్రహ్మణ సంఘం కొత్త వరగంటకు సంబంధించిన మొత్తం పౌరులు యువకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులతో సహా అందరికీ పేరు ధన్యవాదాలు. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ కళలు మరిన్ని రూపాలలో రావాలి. మరి నెక్స్ట్ ఏది అనేది సస్పెన్స్ చూడాలి, చూడాలి. మరి ఒక చూద్దాం. ఈ వీణ ఎంత అద్భుతంగా ఉంది. వీణ చూడండి. ఆ వీణకు నాదం రావాలంటే తీగలు కావాలి. ఆ తీగలను కూడా బ్రహ్మాండంగా దాన్ని మీటినట్టుగా అద్భుతంగా సాక్షాత్తు అమ్మవారి ఇక్కడ మరి కనిపిస్తున్నది అన్నట్టుగా ఆ సరస్వతి అమ్మవారిని ఈ యొక్క వీణ రూపంలో అద్భుతంగా చెక్కారు. అంతేకాకుండా రాగం, తానం, పల్లవి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు శృతి శుద్ధంగా పలకాలంటే ఆ తబలా ఇక్కడ అసలు మనం రూపం చూస్తూనే ఆ భగవంతుడిని ఈ తబలా రూపంలో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మనం చూడొచ్చు ఇక్కడ. బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కళ ఎంత అద్భుతంగా, వాళ్ళ నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి కార్యక్రమం ఇది. ఆ తర్వాత తబలకు మరొకటి దీన్ని కరణి అంటారు. ఇక్కడ కూడా అద్భుతంగా ఆ భగవంతుని ఇందులో కూడా తీర్చిదిద్దారు. సో అంతేకాకుండా పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. ఫ్లూట్ మురళి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక పక్కన వీణ, ఒక పక్కన మురళి, ఆ తర్వాత మధ్యన అద్భుతంగా తబలను తీర్చిదిద్దారు. మరి మనము వాళ్ళ కళలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరిన్ని కళలు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్యూచర్ లో. ఈ ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే భగవంతుడు ఇచ్చిన ఆ జన్మలను మనం మన హస్తకళల రూపంలో మనం బయటికి వెలిగించాలని మంత్రి వాళ్ళందరూ కూడా విశ్వ బ్రాహ్మణులు అందరూ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.